అన్న కాదమ్మా నువ్వు చెప్పు. చెప్పు రేట్ చెప్పు. ఎంత? ఏమ్మా 50 రూపాయలు అంటే 450 కలుపుకుని నాకు 1,00,00,000 బాటలు వస్తుందమ్మా. 50 రూపాయలు 20 చేసి మళ్ళీ 50 వస్తాయి 20కి. అవి వస్తావా? అన్ని ఇవేనాయి కదా ఇవి. చూసి చెప్పు సార్. 2 డజన్లు తీసుకుంటా. మంచి పెద్ద కాదమ్మా, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, దీనిలో పనులు అయిపోయినా. ఇది చూడు అంటే పని అయిపోయింది. రేపల్లా కాదు, ఇప్పుడు ఇంట్లో పిల్లలకు పెట్టారు కదా, తింటారు. 40 రూపాయలు పని చేయక అది కూడా కాదు సార్, లాభం కూడా లేవు. లేవు అదే అక్క మాత్రం బాగా చెప్తారబ్బా. పని చేయక 30 రూపాయలు ఇచ్చే డజన్ తీసుకుంటా. ఆయన గౌడు ఏం చెప్పంటే 20 రూపాయలు అని చెప్పినది. చిన్నగా ఉన్నవి, చిన్నగా ఉన్నాయి కదా. ఒకటి పొడుగు పుడతారు, ఒకరు పొట్టి పుడతారులే. మామూలే. ఎందుకంటే ఇవి ఇప్పుడైతే నీకు తక్కువ తీసుకుంటాం అక్క, అట్లా లేదు. సర్లేనే ఈ చిల్లర వచ్చేసే మాకు ఇంకంతా 10 రూపాయలకు డజన్ అన్నట్లు. నీ ఫోన్ కూడా నీకు ఇంకా అన్ని ఉంటాయి కదా. గోలకు పెడతావా? ఈ మాట కరెక్ట్, గోలకు పెడితే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందిలే. సాయబులమ్మా ఆడ బొట్టు 30 రూపాయలు ఇవ్వక యాన్ని చేస్తావు ఒక పనులు ఊరు కొట్టినట్టు ఇచ్చినారు. మళ్ళీ ఇంకా యావోటి 30 రూపాయలు ఇవి అంటున్నా. ఇంకా డజన్ తీసుకో. 10 రూపాయలా ఇవి? 30 రూపాయలా? ఏమక అన్ని ఊడుకొట్టేసి. సరే చేపట్టి తీసుకో, డబ్బులు తీసుకోమ్మా. కనబడుతుంది కాదక అది వద్దు, కాయది. ఇప్పుడు ఇది అట్లా కాదక, ఇవన్నీ తీసుకోపోతే ఇంట్లో కొంచెం మర్యాదలు ఇస్తారు. 30 రూపాయలు పెట్టి ఏం చేస్తావు? సార్ సార్ కొంచెం రండి సార్, కొంచెం రండి సార్. ఇక రండి. కాదక ఇవి ఎట్లా పాడేసేట్లు ఉన్నవే. ఇంకా అక్క నీ పేరేం పేరక? అవును, నీకు గూడూరు కూడా సంబంధం ఉంది కదా. గూడూరుకి మీకు తెలుసా? మళ్ళీ ఇంకా ఏం కాదనా? 10 రూపాయలు అమ్మలు రాబట్టినా? మా అమ్మమ్మ కూడా రాబట్టినాలే. మాది గూడూరు. తీసుకోండి సార్, తినండి. మీ ఊరే కదా. గూడూరులో సోమన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు ఏమవుతారు? వాళ్ళు బంధువులు లేవు. ఒక ఆయన పురుగుల మందు రాగా చచ్చిపోయా, గుర్తుందా? అప్పుడు నేను కాలేజీలో చదువుతుంటే అక్క ఏం లేదు, రేపు మాది ఫంక్షన్ ఉంది, వస్తావా? అందరు పిలిచినాం. మాత్రం పిలువలే కదా. ఈడ ఫంక్షన్ ఉంది. ఈడ మనకి కళ్యాణ మండపం ఉంది చూడక, అక్కడ ఉంది ఫంక్షన్. మళ్ళీ పని ఒక 4 వేలు ఏం ఎక్కువ. ఏం చేస్తావు? ఎన్ని తిన్నారా మనిషి? చాలా మంచిది, మంచిదమ్మా, మంచిదామే. రంగమ్మ కదని పేరు.
ఏమో చేసేదమ్మా అంటే ఇంకా దానమే ఎక్కువ ఉంది అక్క దగ్గర. ఇలాగే ఆయన కొడుకు పేరు నా శ్రీకృష్ణుడు. మా కృష్ణుడు కృష్ణుడు దానం ఎక్కువ ఉంది అక్క అన్న, దగ్గర. అన్న, అన్న. అవునా కొంచెం పనిచేయరు దానం జారి పడతాము వేసు వేసి గారు పడతారు. సరేలేక మరి బాగున్నాయి కదా అక్క సరేలేక మరి లేవు, తప్పకుండా. లేవు కదా ఏమన్నా అవుతుందే మొన్న దొరబడ అట్లా కదనా మామూలు బాగినట్టు అయితే మరి ఏమన్నా ఏమన్నా ఎన్ని తిన్నావు డజన్ తిన్నట్టున్నావు పేదలు గిజలు పెట్టాని నువ్వు కొంచెం అన్నం అయితే ఎన్నోటి ఇచ్చే పాపం బాగా ఇచ్చే పాపం బాగుండే పండ్లనా పండ్లు బాగుండే పండ్లు ఏ చూడు చిన్నప్పుడు ఏమి లావు తీసుకోవద్దు చిన్న తీసుకో మళ్ళీ లావు తీసుకోండిలే బాగున్నాయి చూడండి సార్ ఒకసారి అదే అడుగుతున్నా అన్న బాగున్నాయి పండ్లు అంటే గన్ని వేసామో కానీ మనం బాగున్న పనులు 30 రూపాయలే తీసుకుంటావా? తీసుకో మనం ఏమన్నా మా ఇక్క బాగా మా ఊరే మా ఊరే అది. అక్క సార్కి ఒక 30 రూపాయలు ఇంట్లో ఉన్నావా? ఊకే తింటే ఎట్లా మళ్ళా ఆయన రమ్మంటే తింటున్నా ఎవరు దాన్ని ఖరీదు కట్టిమంటే కట్టిస్తాను ఇంకోటి తీసుకో 30 రూపాయలు అంటే ఎవరు ఇస్తారా నీ కాలము 50 రూపాయలు తక్కువ నువ్వేమి లావు తీసుకుంటున్నావు చూడపై ఏమని చూడు నీకనే మంచి ఐటేసా వేసుకున్నాడు అన్నీ నావే అవి అక్క నావేనా తీసుకుందా మంచి కాదు కదా సపరేట్ తీసుకోవాలే సపరేట్ గా సపరేట్ కదా కాదు నీవు ఒకటి లావు తీసుకున్నట్టు అదే నువ్వు నాకు ఆయన కూడా కొట్ట పెట్టలేదా అదే కదా అంతే కదా బాగుంది కదా పండు బాగున్నాయి కదా గౌడే చెప్పినది ఏమైనా ఫ్రీ ఇస్తున్నారా ఫ్రీ ఏం కాదు కదా 30 రూపాయలు పెట్టి తీసుకుంటున్నా ఎవరు ఇస్తారు సార్ ఈ కాలం 30 రూపాయలు 30 రూపాయలు ఎవరు ఇస్తారు 50 రూపాయలు 60 రూపాయలు తక్కువలే పండ్లు ఇయర్ లోపడి తీసుకున్నాడు ఈయన సైజు కంటే ఎక్కువ ఏదో పాము కాదు ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఊకే తింటావా? ఆయన చెప్తే తీసుకున్నా దానికి 5 రూపాయలు వెంట ఇస్తాను కాదు ఏమి ఉన్నాయి కదా 30 రూపాయలు ఇప్పుడు ఒక్కరో తినలేము ఇవి ఇవి తింటామా 30 రూపాయలు అని చెప్పి తినలేము. అందరు షుగర్ ఎక్కువ ఉంది నాకు షుగర్ ఉంది మళ్ళీ అట్టి పండు తింటే వీటి మీద 2 గ్రాములు 2-3 తింటా ఏం కదా ఏమంటే పోతే అంతే పంచం ఇల్లు పొమ్మంటుంది వాళ్ళ కాడ రామ్మంటుంది సూపర్ అన్న డైలాగ్ ఎంత వయసు మీకు? 65 ఏం చేస్తున్నారా మీరు కరెంట్ ఆఫీసర్ రిటైర్డ్ అయినా. రిటైర్డా? ఇప్పుడు కరెంట్ వచ్చి ఈ రోజు రోజేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా షూటింగ్ చేస్తున్నాం అన్నదా